హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా ఇక్కడ ఏం జరుగుతుంది అని? ఏం లేదండి, టైటిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా. పుదీనా రోటి పచ్చడి చేయటం కోసం అమ్మ వాళ్ళ ఇంట్లో మేము పెంచిన పుదీనాతో పచ్చడి చేద్దామని ఇక్కడ పుదీనా చెట్లో ఆకులు అయితే కోస్తూ ఉన్నామన్నమాట. పుదీనా ఆకులు చూసారా ఎంత బాగా వచ్చిందో ఆకులు. చెట్టు అయితే ఆ బుట్ట మొత్తం మట్టి పోసి చిన్న పిల్లకైతే నాటాము. అది బుట్టలో నుంచి బయటకు కూడా అలా వేర్లతో అల్లుకొని వచ్చేసింది అనమాట. చెట్టు మొత్తం చూపిస్తాను ఒకసారి చూడండి. చూడండి ఇదంతా మొత్తం చెట్టు ఆ బుట్ట బయటకు కూడా వచ్చి అల్లుకుపోయిందనమాట. అంత బాగా గ్రో అయింది. చెట్టు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. మనకి బయట మార్కెట్లో ఒక 4, 5 కొమ్మలు పట్టుకొని ఒక కట్టలాగా చుట్టేసి ఇది రూ. 10, రూ. 20, రూ. 30 అని అమ్ముతూ ఉంటారు. మనం ఇలాగా మన ఇంట్లో వేసుకొని నాటుకుంటే అదంతా ఎంత బాగా ఫ్రెష్గా మనమే కోసుకొని వంటల్లో వేసుకొని తింటే చాలా మంచి అరోమా వస్తుందన్నమాట. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మనకి బయట కెమికల్స్ వేసి కూడా పెంచుతూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా పెంచుకోవచ్చు అనమాట. చక్కగా మనకి ఓపిక ఉండాలే కానీ ఇంకా చాలా మొక్కలు వేసుకొని పెంచుకోవచ్చు. ఇదైతే మేము చిన్న మొలక ఉంటే అది వేసామన్నమాట. చాలా బాగా వచ్చింది. చూడండి నా చేతిలో ఎన్ని కొమ్మలు ఉన్నాయో, పుదీనా కొమ్మలన్నీ కోసి పట్టేసుకున్నాను అనమాట. కాకపోతే దానికి వేర్లతో కూడా వచ్చేసాయి, ఎందుకంటే తెంపేశాను మొత్తం. మళ్ళీ బాగా గ్రో అవుతుందని. ఆ కొమ్మలు ఉన్నాయంటే సరిగా రాదు, చిన్న చిన్న ఆకు వస్తుంది. మనము కొమ్మలతో కూడా తెంపేసామంటే మనకి ఆకు పెద్దగా వస్తుందన్నమాట. అందుకోసమని నేను కొమ్మలతో కూడా తెంపేశాను. అయితే మొత్తం ఆకులంతా తెంచేసుకొని అయితే తెచ్చుకున్నాము కొమ్మలతో సహా. ఇప్పుడు వీటన్నింటినీ మనమైతే నీట్గా ఆకుల్ని అలాగే కొమ్మల్ని వేరు చేసేసి పచ్చడి కోసం ఆకులను అయితే రెడీ చేసేసుకోవాలి. అందుకని మేము ఈ కొమ్మల నుంచి ఆకులను అయితే వేరుగా కోసేస్తూ ఉన్నాము. చూసారు కదా, ఆకులు మొత్తం కొమ్మల నుంచి అయితే కోసేసుకున్నాము. ఇలా ఫ్రెష్గా మనకైతే పుదీనా ఆకు ఇంట్లోనే పెంచుకోవచ్చు. చూసారా, కొమ్మలన్నీ ఇలా సెపరేట్ చేసేసాం. ఎందుకు కొమ్మలు వేసుకోకూడదు అంటే అది మనకి తినేటప్పుడు ఆకు అయితే మెత్తగా బాగా నోట్లోకి వెళ్ళిపోతుంది. కొమ్మలు అయితే మనకి అవి గుచ్చుకుంటూ ఉంటాయి, తినటానికి నోట్లో అంత బాగుండదన్నమాట గుచ్చుకుంటూ ఉంటే. అందువల్ల మనము దాని కొమ్మల్ని మాత్రం సెపరేట్ చేసేసి ఓన్లీ ఆకులు మాత్రమే తీసుకోవాలి పచ్చడి కోసం. అయితే ఈ ఆకులంతా మనం ఆయిల్ వేసి ఫ్రై చేసేయాలి, బాగా మగ్గనివ్వాలి. దాంతోపాటు మనకు కావాల్సింది వేరుశనగపప్పు, డ్రై రోస్ట్ వేరుశనగపప్పు, అలాగే టమోటో, ఆనియన్ అండ్ కొంచెం చింతపండు. ఇప్పుడైతే అమ్మ రోట్లో పచ్చిమిర్చి ఇంకా ఉప్పు వేసేసి బాగా దంచేస్తూ ఉన్నారనమాట. మనకి రోటి పచ్చడి కాబట్టి రోట్లో వేసుకొని ఇప్పుడు పచ్చడి చేసేసుకుందాము. అమ్మ అయితే ఇప్పుడు పచ్చడి దంచుతూ ఉన్నారు, చూసేద్దాం రండి. మనము పాతకాలంలో ఎక్కువగా రోటి పచ్చళ్ళు చేసుకొని తినేవాళ్ళం. మా అమ్మ వాళ్ళ చిన్నప్పట్లో అయితే ఎక్కువ చేసేవాళ్ళంట. మేము చిన్నప్పుడు కూడా చేసేవాళ్ళు కానీ చాలా తక్కువ. అప్పటికి మిక్సీలో వచ్చేసేసరికి ఎక్కువగా మిక్సీలో యూజ్ చేసేవాళ్ళు. పైగా ఈ రోజుల్లో మనకి టైం ఎక్కువగా లేకపోవడంతో ఫాస్ట్గా అయిపోతుందని మిక్సీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నాము. కానీ రోట్లో చేసే పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమనే ఈరోజు నేను మా మమ్మీని అడిగి రోట్లో పచ్చడి చేయించుకుంటున్నాను. పుదీనా అలాగే వేరుశనగ పప్పు 2 కలిపి పచ్చడి చేస్తూ ఉందన్నమాట అమ్మ. ఈ రోట్లో దంచిన పచ్చడి అలాగే మిక్సీలో మనం చేసుకునే పచ్చడి టేస్ట్ చూస్తే
చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే అరోమా కూడా చాలా బావుంటుంది రోటి పచ్చడి చేసుకొని తింటే. అయితే చూస్తున్నారు కదా! ఇప్పుడైతే అమ్మ వేరుశెనగ పప్పు వేసేసారు. అలాగే టమోటా కూడా వేసి బాగా దంచేశారు. ఇప్పుడు పుదీనా కూడా వేసేసారు. పుదీనా కూడా వేసి దంచుతూ ఉన్నారనమాట పచ్చడి. అయితే మనకి ఇలాగ చేసుకొని తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. మిక్సీలో మనం జస్ట్ అలా బాగా మెత్తగా అయిపోతుంది. మనం తినేదానికి పంటి కిందకు కూడా మనకి తిన్నాం అనే అనిపించదు. మనకు ఆ ఫీల్ రాదనమాట. ఇలా రోట్లో దంచుకొని తింటే మనకి ఆ పచ్చడి అనేది మనకి పంటి కింద తగులుతూ ఉంటుందన్నమాట. ఆకులు కానీ లేదా ఆనియన్ అలాగే ఆ పప్పులు వేసాం కదా! వేరుశెనగ పప్పులు అవంతా మన కింద పంటికి తగులుతూ ఉంటే ఆ ఫీల్ మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అలాగే మనకి నోటికి ఎక్సర్సైజ్‌గా ఉంటుందన్నమాట. ఇలా మనం నమిలి తింటూ ఉంటే మనకి ఆ నోరుకి ఎక్సర్సైజ్ ఉంటే మనకి హెల్త్‌కి చాలా మంచిది. అది మనకి ఆల్రెడీ మన వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. మనం ఏదైనా సరే నమిలి తినాలి. అప్పుడే ఈజీగా డైజెషన్ అవుతుంది అని. మనం ఇలా మిక్సీలో వేసుకొని తినేస్తే మనకి అలా ఆల్రెడీ మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం అలా మింగేస్తూ ఉంటారు కొంతమంది. అలా కాకుండా ఇలా పచ్చడి చేసుకొని రోటి పచ్చడి చేసుకొని తింటే అది మనకి ఆ పలుకులు పలుకులుగా ఉంటుంది కాబట్టి కచ్చా పచ్చాగా ఉంటుంది కాబట్టి అది మనకి పంటి కిందకి తగులుతూ ఉంటే మనం ఖచ్చితంగా నములుతాము. అప్పుడు మనకి అది మౌత్ ఎక్సర్సైజ్ అవుతుందనమాట. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా. అయితే మనకి ఇక్కడ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పచ్చడి కోసం పోపు పెట్టేసుకుందాము. దానికోసం కొంచెం ఆయిల్ అలాగే కొంచెం ఆవాలు వేశారు. దాంతోపాటు కొంచెం పచ్చి శనగపప్పు అంటారు కదా అదనమాట. అది వేసుకొని బాగా రోస్ట్ చేసేసుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేశారమ్మ. అవి మొత్తం బాగా వేగిన తర్వాత మనం ఈ పోపు తీసుకెళ్ళి పచ్చడిలో వేసుకొని బాగా కలిపేసుకోవడమే. మనకైతే పచ్చడి రెడీ అయిపోతుంది. వెరీ టేస్టీ అలాగే వెరీ హెల్దీ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి పుదీనా రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. టేస్టీ పుదీనా రోటి పచ్చడి రెడీ. చూశారు కదా మనం పాతకాలంలో చేసుకునే పుదీనా రోటి పచ్చడి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోకైతే ఇంతే. బాయ్ బాయ్.